నెల 25న మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. చనిపోయిన మహిళ నిజామాబాద్ బోధన గ్రామానికి చెందిన శివానందగా గుర్తించారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చింది శివానంద. ఇళ్లలో పనిచేస్తూ మరో వ్యక్తితో నివసిస్తుందని పోలీసులు తెలిపారు. ఇక మహిళ కుటుంబంతో పాటు ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 25న మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. చనిపోయిన మహిళ నిజామాబాద్ బోధన గ్రామానికి చెందిన శివానందగా గుర్తించారు. బతుకు తెరువు కోసం హైదరాబాద్కు వచ్చింది శివానంద. ఇళ్లలో పనిచేస్తూ మరో వ్యక్తితో నివసిస్తుందని పోలీసులు తెలిపారు. ఇక మహిళ కుటుంబంతో పాటు ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక మేడ్చల్లో మహిళ మర్డర్ కేసు విచారణ అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, మహిళ మర్డర్ మిస్టర్ వీడినట్టేనా? ఈ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? మేడ్చల్ ఏదైతే మేడ్చల్ రోజు ఈ మేడ్చల్న శుక్రవారం జరిగినటువంటి మహిళా మర్డర్ కేసులో కొంత పురోగతి జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే బోధనకు చెందిన నిజామాబాద్ జిల్లా బోధనకు చెందినటువంటి మహిళగా ఇటు పోలీసులు గుర్తించారు. సో అంతే అక్కడ ఏదైతే నిజామాబాద్ జిల్లాలో అతని భర్త ఉంటాడో అతనితో ఉండకుండా కోంపల్లిలో ఉన్నటువంటి మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సో నిజామాబాద్ జిల్లా బోధనకు చెందిన మహిళగా గుర్తించారు. ఆ తర్వాత గత వారంన శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో అటు పోలీసులకు 100 రైళ్లతో సమాచారం రావడంతోనే అక్కడికి ఏదైతే మేడ్చల్లోని మునిరాబాద్ పరిధిలోకి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ కింద జరిగిందనే సంఘటన రావడంతో అక్కడికి వెళ్ళారు పోలీసులు. పూర్తిగా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ పూర్తిగా అక్కడ పరిసర ప్రాంతాలను కూడా క్లూజ్ టీమ్తో సేకరించి పూర్తిగా దర్యాప్తును అయితే చేపట్టారు. సో ఈ మహిళ ఎక్కడి నుండి వచ్చింది, ఆ తర్వాత వయసు ఎంత, వివాహం అయిందా లేదా అనేటువంటి విషయాలను మాత్రం ఈ వరుసగా ఈ 4-5 రోజుల నుంచి కూడా దర్యాప్తు చేశారు. సో మొత్తానికైతే ఈ కేసులో కొంత పురోగతి సాధించారని చెప్పవచ్చు. ఇక వారి కుటుంబ సభ్యుల నుంచి గల ఆ డేటా సేకరిస్తున్నారు. అంటే ఈ వివాహేతర సంబంధానికి గల కారణాలు ఏంటి, అక్కడ నిజామాబాద్ జిల్లా బోధనలో ఉండకుండా ఇక్కడ కోంపల్లిలో ఎందుకు ఉంటుంది, ఇక్కడ అతనితో పాటు ఒక వ్యక్తిని కూడా ఇప్పుడు ఎవరైతే ఈ మహిళతో ఉంటున్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారో అతన్ని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అసలు ఈ ఎవరైతే ఈ మహిళకు సంబంధించి కానీ అతనికి ఎవరైతే ఈయనతో పాటు ఉన్నటువంటి వ్యక్తికి గల సంబంధం ఏంటనేటువంటి విషయాలను కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో పూర్తిగా అక్కడ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో జరిగినటువంటి ఏదైతే గోల్డ్కు సంబంధించే కానీ వివిధ పరికరాలను కూడా అక్కడ క్లూజ్ టీమ్ సేకరించారు. పూర్తి స్థాయిలో వాటిని కూడా క్లూజ్ టీమ్ను ఎప్పటికప్పుడు ల్యాబ్కి పంపి వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా ఆ మహిళకు సంబంధించి కూడా అటు 2 చేతులపైన 2 టాటోలు ఉన్నాయి. ఒక చేతిపైన శ్రీకాంత్, తర్వాత నరేంద్ర అనే పేర్లు 2 పేర్లు కూడా మహిళ చేతులపైన ఉన్నాయి. కాబట్టి వాటిపైన కూడా వారు ఎవరనేటువంటి విషయాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తానికైతే వారి కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువగా అసలు సాబాద్ జిల్లా బోధన నుండి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ కోంపల్లిలో ఏం వర్క్ చేస్తుంది అనేటువంటి విషయాలను తీస్తున్నారు. సో మొత్తానికైతే నిన్న సాయంత్రం అట్లా నిన్న సాయంత్రానికల్లా కూడా పూర్తిగా ఎక్కడైతే ఈ మర్డర్ జరిగిందో ఆ మర్డర్ జరిగిన ప్రాంతాన్ని కూడా పోలీసులు మొత్తం పూర్తిగా క్లూజ్ టీమ్స్తో అక్కడ ఉన్నటువంటి ఏదైతే జరిగినటువంటి ఆ సంఘటన వద్ద ఈ అమ్మాయికి సంబంధించిన మహిళకు సంబంధించినటువంటి ఆభరణాలను పూర్తిగా ల్యాబ్స్కు పంపించడం జరిగింది. సో ఈరోజు ఉదయం నిజామాబాద్ జిల్లా బోధనకు సంబంధించి కూడా అక్కడ జరిగినటువంటి ఎవరైతే వివాహమైనటువంటి భర్త ఉన్నాడో అతన్ని కూడా విచారిస్తున్నారు. సో ఇక్కడికి రావడానికి గల కారణం, ఇక్కడ వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి గల కారణాలు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అదుపులో తీసుకున్నటువంటి వ్యక్తిని కూడా విచారిస్తున్నారు. సో మొత్తానికైతే ఈ మేడ్చల్ మునిరాబాద్లో జరిగినటువంటి మహిళా మర్డర్ కేసులో మాత్రం కొంత పురోగతి సాధించారని చెప్పొచ్చు.